హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లంగాకి అంటే మనం శారీ కింద లంగాస్ వేసుకుంటాం కదా, వాటికి పైకుట్లు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో. మనం కింద లంగా వచ్చేసి లంగా పొడవు అయితే కనుక ఈ విధంగా ఒక 2 ఇంచులు 3 ఇంచుల వరకు హైట్ని బట్టి మెజర్ చేసుకుని వేసుకోవచ్చు అండి. ఇలా పట్టి అయితే వేసుకోవచ్చు. లంగానైతే అసలు కత్తిరించొద్దండి, కత్తిరించి పైకుట్లు వేయటం అస్సలు చెయ్యొద్దు. ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇలా లోపలికి ఫిల్ట్ లాగా వేసేసుకొని మడుచుకుని కుట్టుకోవచ్చు. ఇలా 5 ఇంచెస్ వరకు మడుచుకుని కుట్టుకోవచ్చు అండి. హైట్ ప్రకారం వాళ్ళ మెజర్ తీసుకోండి. అంటే లంగా ఎవరైతే కుట్టించుకుంటున్నారో వాళ్ళ మెజర్ తీసుకుని ఇలా పైకి అయితే స్టిచ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా ముడతలు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అక్కడక్కడ ఎక్కువగా వస్తే క్లాత్ ఇలా చిన్న కుచ్చు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తే ఇలా చిన్న కుచ్చు పెడితే ఏంటంటే మనకి లంగా అనేది ముడతలు లేకుండా సరిపోతుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఫిల్ట్ అయితే వేసేయండి. లంగా మొత్తం ఫిల్ట్ వేసుకోవాలి. మనకి ఇవి 6 పీసెస్ జాయింట్ చేస్తారు కదండి. ఈ జాయింట్ చేసే దగ్గర మళ్ళీ మధ్యలో కుట్లు ఉన్నాయి కదా, ఆ మధ్యలో కుట్లలో కూడా మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ వేసి ఉంటారు ఒక స్టిచ్, మనం ఇంకో స్టిచ్ వేస్తాము. దీన్నే పై కుట్లు అని అంటారనమాట. ఓకే, మీరైతే ఎంత కాస్ట్ తీసుకుంటారు లంగా పై కుట్లు వేసినందుకు? నేనైతే 30 రూపీస్ తీసుకుంటానండి. మీరెంత తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ వరకు స్టిచ్ వేసిన తర్వాత దారం కట్ చేసుకుందాము. ఇలా వస్తుంది అనమాట మనకి. ఇక్కడ వచ్చేసి చూడండి, బొందలు కట్టుకునే దగ్గర కుట్టు అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ జాయింట్ అనమాట ఇది. ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. వేసేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి, కింద పార్ట్స్ కూడా ఒకటేలాగా సమానంగా రావాలి, లేదంటే కొంచెం పక్కకు వేయండి కుట్టు. ఓకే, ఇప్పుడు రెండో పక్కన ఈ కుట్టు కనిపిస్తుంది కదా, పీసెస్ 2 ముక్కలు జాయింట్ లాగా ఆ జాయింట్ దగ్గర వేస్తున్నాము. ఇక్కడ నాకు కొంచెం దారం కట్ అయింది. మళ్ళీ దారం పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేసుకోవాలి దారం కట్ అయితే కనుక. చాలా లేట్ అవుతుందండి వీడియోస్ రావటం. కొంచెం గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి, అందువల్ల కొంచెం హాస్పిటల్కి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సిజేరియన్ అంటున్నారు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ చేయడం. అందువల్ల మీకేమన్నా తెలిసిన టిప్స్ ఏదన్నా ఉంటే దీని గురించి నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి ఏం చేయాలి, అసలు మందుల ద్వారా కరుగుతాయా లేదా, సిజేరియన్కి వెళ్ళాలా అనేది కొంచెం డైలమాలో ఉన్నాము. కొంచెం పెయిన్ కూడా సివియర్గానే వస్తుందన్నమాట. దీని గురించి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. కొంచెం నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ సైడ్ జాయింట్స్ అంటే 2 ముక్కలు జాయింట్ చేసిన దగ్గరల్లా మనం ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. 6 పీసెస్ జాయింట్స్ చేస్తాం కాబట్టి ఈ విధంగా పై కుట్లు వేసుకుంటే ఏంటంటే లంగా అనేది మంచిగా చిరగకుండా ఉంటుంది అన్నమాట. అందువల్ల పై కుట్లు వేసుకుంటాము ఎక్కువ కాలం రావడానికి. ఓకే, అందుకనే లేట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. అసలు డైలీ అయితే రావట్లేదు మన వీడియోస్. కొంచెం హెల్త్ అప్డేట్ అయితే ఇలా ఉందన్నమాట. ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే కనుక కొంచెం ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని గురించి ఎవరికైనా ఏదైనా తెలిస్తే. ఇక్కడ 6 వాటికైతే నేను పై కుట్లు వేసేసాను. ఇక్కడ వచ్చేసి నడుము పట్టికి కూడా ఒక కుట్టు అయితే లాగుతున్నాను. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నడుముకి 2 స్టిచ్చెస్ ఉంటాయి, మనం వేసేది ఒకటి, 3 ఉండాలి మొత్తము. ఓకే, ఇంతటితో అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న వీడియోనేనండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.